మీ అందరికీ నా వందనాలు. మనలోని క్షమించే గుణం ఉండాలంట. ఇతరులు ఏమైనా అన్నప్పుడు కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ మనల్ని ఏమైనా అన్నప్పుడు మనకు క్షమించే గుణం ఉండాలి అని చెప్తున్న దేవుడు. క్షమించే గుణము మనలో ఉండాలంటే దేవుని ఆత్మ మనలోని ఉండాలి. దేవుని ఆత్మ మనలోని ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలోని ఉన్నప్పుడు ఇతరులు పాపాలను క్షమించే వారంగా ఉంటాం. దేవుని ఆత్మ లేకపోతే ఎవరి పాపాలను కూడా క్షమించలేమంట. కక్షలు తీర్చుకునే వారంగా ఉంటామంట. పగలు తీర్చుకునే వారంగా, ద్వేషాలు పెట్టుకునే వారంగా, ఇతరులని అనేక విధాలుగా హింసించే వారంగా ఉంటామంట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే తలంపుల్లోని ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉండి పైకి సమాధానకరంగా మాట్లాడే వారంగా ఉంటామంట. అంటే మంచిగా మాట్లాడే వారంగా ఉంటాం. దేవుడు అంటాడు నా మనసు కూడా మంచిది కాదంట. దేవుడు అంటాడు మంచి మనసు కలిగి మనం ప్రవర్తించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. క్షమించే గుణం ఉండాలంట. యేసు ప్రభుల వారిలోని క్షమించే గుణం ఉంది. పాపులను దేవుడు క్షమించిండు. ఎంత కొట్టినా కానీ, ఎంత తిట్టినా కానీ ఎదురు కొట్టకుండా, ఎదురు తిట్టకుండా, ఎదురు ఇతరులని హింస పెట్టకుండా, మాటల చేత అనేక విధాలుగా బాధ పెట్టకుండా యేసు ప్రభుల వారు ఓర్పు సహనం కలిగి ఉన్నారు. దానిని క్షమించే గుణము అంటారు. మనం కూడా క్షమించే గుణం మనలో ఉండాలంట. క్షమించే గుణం మనలో ఉన్నప్పుడు దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకునే వారంగా ఉంటాం. దేవుని ఆత్మ మనలో లేకపోతే ఇతరులు చేసిన పాపాలను మనం క్షమించలేం. క్షమించే గుణం మనలో ఉండాలంట. యేసు ప్రభుల వారిలోని క్షమించే గుణం ఉంది. అందుకే దేవుడు అంటాడు మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయున. నేను ఏంటంట, ఇతరుల చేసిన పాపాలను మనం క్షమించకుండా ఉండేవారంగా ఉంటే దేవుడు మన పాపాలను క్షమించడంట. దేవుడు మనల్ని కూడా తీర్పులోనికి తెచ్చేవాడిగా ఉంటాడంట. అంటే ఇతరులని క్షమించే గుణం మనలో ఉండాలంటే మనకి మంచి మనసు కావాలి. అంటే ఇతరులు ఏమైనా ఒక మాట అంటే మనం కూడా 2 మాటలు అనేస్తాం. ఏదైనా అనేస్తాం, అనే వారంగా ఉంటాం. అనేక విధాలుగా హింసించే వారంగా ఉంటాం. దానివల్ల ఇతరులు అపవిత్రమైపోతున్నారని మనం కూడా అపవిత్రమైపోకూడదు. క్షమించే గుణం మనలో ఉన్నట్లయితే మనం ఓర్పు సహనం కలిగి ఉండే వారంగా ఉంటాం. ఓర్పు సహనం మనలో ఉన్నప్పుడు ఇతరుల పాపాలను క్షమించే వారంగా ఉంటాం. ఇతరులు మనల్ని ఏమైనా అన్నా కానీ ఓర్చుకొని ఎదురు తిరిగి మాట్లాడకుండా మౌనంగా ఉండే వారంగా ఉంటాం. ఎదురు తిరిగి వారికి కీడు చేయకుండా, హాని చేయకుండా ఉండే వారంగా ఉంటాం. దానిని క్షమించే గుణము అంటారు. యేసు ప్రభుల వారిలోని క్షమించే గుణం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఇతరుల పాపాలను క్షమించే వారంగా ఉంటాం. క్షమించే గుణం మనలో లేకపోతే ఇతరులు ఒక మాట అన్నా కానీ, ఏమైనా అన్నా కానీ, కుటుంబ సభ్యులైనా, బంధువులైనా, స్నేహితులైనా, ఇరుగు పొరుగు వారైనా, ఎవరైనా ఏదైనా పనికి వెళ్ళిన దగ్గర ఎవరైనా ఏ మాట అయినా అన్నా కానీ ఏం చేస్తాం మనం? మనలో క్షమించే గుణం లేకపోతే మాటకు కక్షలు తీర్చుకునే వారంగా ఉంటాం. పగలు తీర్చుకునే వారంగా ఉంటాం. అనేక విధాలుగా హింసించే వారంగా ఉంటాం. తలంపుల్లో తిట్టుకునే వారంగా ఉంటాం. తలంపులో దూషించే వారంగా ఉంటాం. పైకి మంచిగా ప్రేమతో మాట్లాడే వారంగా ఉంటాం. ఇతరులతోని పైకి నటించే వారంగా ఉంటాం. దానిని క్షమించే గుణం అనరు. క్షమించే గుణం అంటే తలంపుల్లో కూడా మంచి మనసు కలిగి ప్రవర్తించే వారంగా ఉండాలి. ఓర్చుకునే గుణం ఉండాలి. సహించుకునే గుణం ఉండాలి. దేవుని ఆత్మ మనలో పనిచేసినప్పుడు అలాంటి లక్షణాలు మనలోనే ఉంటాయి. అప్పుడు దేవుని చేత దీవెనలు, దేవుని చేత ఆశీర్వదించబడే వారంగా ఉంటాం. క్షమించే గుణం మనలో లేకపోతే కుటుంబ సభ్యుల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, ఇరుగు పొరుగు వారి మీద
ఎవరైతే మనల్ని దూషిస్తున్నారో, ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో వారి మీద కక్షలు తీర్చుకునే వారంగా ఉంటాం. మనం కూడా పగలు తీర్చుకునే వారంగా ఉంటాం, ద్వేషాలు పెట్టుకునే వారంగా ఉంటాం, కొట్టే వారంగా, తిట్టే వారంగా, అనేక విధాలుగా హింసించే వారంగా ఉంటాం. దానివల్ల మన ఆత్మీయ జీవితం కూడా అపవిత్రమైపోద్ది అంటున్న దేవుడు. మన దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. అంటే ఇతరుల పాపాలను మనం క్షమించట్లేదు అని అర్థము. అంటే మనలోని క్షమించే గుణం మనలోని లేదు అని అర్థం. మనలోని మంచి లక్షణాలు లేవు అని అర్థం అంటున్న దేవుడు. మనలోని మంచి లక్షణాలు లేవు అని అర్థం. మన జీవితం అపవిత్రమైపోతుంది అని అర్థం. అందుకే దేవుడు అంటాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఏందంట, మనుషుల అపరాధములను, మనుషులు చేసే పాపాలను మనం క్షమించే వారంగా ఉంటే దేవుడు మన పాపాలను క్షమిస్తాడంట. అప్పుడు అందరికి కూడా క్షమించే గుణం ఉండదు. క్షమించే గుణం ఉండాలంటే దేవుని ఎదుట కన్నీరుగా వచ్చి ప్రార్థన చేసే వారంగా ఉంటే, దేవుని ఆత్మ మనలో ఉంటే ఇతరుల పాపాలను క్షమించగలుగుతాం. లేకపోతే క్షమించే మనసు మనలోని ఉండదు అంటున్న దేవుడు. క్షమించే మనసులోని ఎన్నో మంచి లక్షణాలు ఉంటాయి. క్షమించే గుణంలోని ఇతరులని ప్రేమించే మనసు, ఇతరులకి కనికరాన్ని చూపించే మనసు, ఇతరులకి ఆప్యాయత అనురాగాన్ని, మంచితనాన్ని పంచే మనసు, ఇతరులకి కీడు చేయకుండా, హాని చేయకుండా ఉండే మనసు, ఓర్పు, సహనం, సహించుకునే గుణం అనే లక్షణాలు ఉంటాయి క్షమించే గుణాలు. దేవుడు అంటున్నాడు మనకు కూడా అలాంటి మనసు మనకి ఉండాలంట. అలా ఉన్నప్పుడు దేవుని చేత దీవించబడే వారంగా ఉంటాం, దేవుని చేత ఆశీర్వదించబడే వారంగా ఉంటాం. క్షమించే గుణం ఉండాలంటే మనలోని దేవుని ఆత్మ మనలో ఉండాలి అని చెప్తున్న దేవుడు. యేసు ప్రభువులాగా మనం జీవించాలంట, ఈ లోకంలో మంచి మనసు కలిగి ప్రవర్తించాలంటారు. క్షమించే గుణం మనలో లేకపోతే, మంచి మనసు లేకుండా ప్రవర్తించే వారంగా ఉంటాం, దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. పిల్లలు ఏమన్నా తప్పు చేసినా కానీ వారిని కూడా క్షమించే గుణం ఉండదు కొంతమందికి. క్షమించే మనసు లేకుండా ప్రవర్తించే వారంగా ఉంటాం. పిల్లల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల క్షమించే గుణం లేకుండా ప్రవర్తించే వారంగా ఉంటాం. దేవుడు అంట నా మనసు మంచిది కాదంట. తలంపులు కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని చెప్తున్న దేవుడు. నోటి మాటలు, క్రియలు, మనం చేసే ప్రవర్తన, మనం చేసే క్రియలు, మన ప్రవర్తన చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలంట. క్షమించే గుణం మనలో ఉన్నప్పుడు తలంపులు కంట్రోల్లో ఉంటాయి. చూసే చూపులు, మాట్లాడే మాటలు, నవ్వులు, మన దేహం, మనం చేసే క్రియలు అన్నీ కూడా కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. అది దేవుని ఆత్మ పనిచేసే వాళ్ళని క్షమించే గుణం ఉంటుంది. అందుకే ఆ మనసును పొందుకోవాలి అంటే దేవుని ఎదుట కన్నీరుగా వచ్చి ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. అప్పుడు క్షమించే గుణం ఉంటుంది. లేకపోతే ఇతరులు చేసిన పాపాన్ని క్షమించలేం. కుటుంబ సభ్యులు చేసిన వారిని అనేక విధాలుగా హింసించే వారంగా ఉంటాం. ఓర్పు, సహనం లేకుండా ప్రవర్తించే వారంగా ఉంటాం. దేవుడు అంటాడు వస్తుకు కలిగిన ఈ మంచి మనసును మీరును కలిగి ఉండుడి అంటున్న దేవుడు. క్రీస్తులాగా మనం జీవించాలంట. క్రీస్తుని మాదిరి పెట్టుకొని మనం జీవించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. అందుకే మంచి మనసు కావాలంటే దేవుని ఎదుట ప్రతిరోజు కన్నీరుగా వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ మనం పొందుకునే వారంగా ఉంటాం. దేవుని ఆత్మను పొందుకోవటం వల్ల మనం పరిశుద్ధమైన జీవితం జీవించగలుగుతాం. మన తలంపులకు కూడా దేవుని కావుదల ఉండేదిగా ఉంటుంది. ఆలోచనలకు, చూపులకు, మాటలకు, క్రియలకు, దేహానికి దేవుని కాపుదల మనకు ఉన్నప్పుడు మన దేహం ద్వారా ఎటువంటి పాపం జరగకుండా దేవుని కాపుదల ఉండేదిగా ఉంటుంది. మన తలంపులు మంచిగా ఉన్నప్పుడు, ఆలోచనలు మంచిగా ఉన్నప్పుడు, చూపులు, మాటలు, క్రియలు మంచిగా ఉన్నప్పుడు దేవుని చేత ఆశీర్వదించబడే వారంగా ఉంటాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.